పరలోకమందున్న మా నాయన, మా దేవ, మీ బిడ్డలమైన మమ్మను ప్రేమించి ఒక మంచి దినాన్ని మాకు అనుగ్రహించి విశేషమైన మీ సంగతులను నేర్చుకోవడానికి మీరు మాకు చూపిన ఈ కృపకై, మీరిచ్చిన ఈ అవకాశంకై మీకు ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను దేవ. మీ బిడ్డలు అనేక ప్రాంతముల నుండి మీ వాక్యాన్ని వినడానికి సమావేశమయ్యారు దేవ. అందరి ఆత్మలకు అవసరమైన, ప్రతి ఆత్మ బలపడుటకు ఆవశ్యకమైన విలువైన జ్ఞాన సంగతులను నేర్పించండి. వాక్యాన్ని బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పిల్లలారా, ఈ సభలలో చివరి అంశముగా సమ్మిళిత విలీన మమేకము అవిభాజ్యమా అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సమ్మిళిత విలీన మమేకము అవిభాజ్యమా. ఈ అంశాన్ని నేను మొట్టమొదట కువైట్లో మాట్లాడాను. పాంప్లెట్ రిలీజ్ చేసిన వెంటనే చాలామంది నాకు ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు. అన్నయ్య, ఇదేమిటి ఎలా ఉంది, ఇది తెలుగేనా, అసలు ఏదో సంస్కృతంలా ఉంది, ఏమిటిది అని నన్ను అడిగారు. సరే, అదేమిటో చెబుతాను తమ్ముడు, సెమినార్కు రండి, సెమినార్లో చూద్దరు కానీ అదేమిటో అని నేను వారికి చెప్పడం జరిగింది. ఇండియా నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చాయి. ఏమిటండి విచిత్రంగా ఉంది టైటిల్, అసలు మేము ఎప్పుడు వినలేదు, మేము ఎప్పుడు చూడలేదు, ఏమిటిది సమ్మిళిత విలీన మమేకము అవిభాజ్యమా, అసలు వీటి అర్థాలు ఏమిటండి అని నన్ను వాళ్ళు అడగటం, ప్రశ్నించడం జరిగింది. దేవుని పిల్లారా, ఇవేమిటో ఈరోజు మనం కాసేపు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సమ్మిళితము, ఈ శీర్షికలోని మొదటి పదము సమ్మిళితము. సమ్మిళితము అనగా చక్కగా కలపడము. సమ్మిళితము అనగా చక్కగా కలపడము. విలీనము అనగా కరిగినది. విలీనము అనగా ఒకదానిలో మరొకటి కరిగినది, అలాగే ఒకదానిలో మరొకటి దాగినది అని అర్థం వస్తుంది. ఇకపోతే మమేకము అనగా ఎంతో ప్రేమతో ఐక్యము కావడము, అన్యోన్యముగా ఉండటము అనే అర్థాలు కూడా వస్తాయి. మమేకము అనగా ఎంతో ప్రేమతో కలియడము, అలాగే అన్యోన్యముగా ఉండుట అనే అర్థాలు కూడా వస్తాయి. ఇకపోతే అవిభాజ్యమా అనగా విభజింప వీలు కాదా అని ప్రశ్నించటం. విభజింప వీలు కాదా, ఇది ఈ టైటిల్కి ఉన్నటువంటి అర్థములు. ఓకే, వెరీ గుడ్. ఏమిటండి ఇవి, దీనికి బైబిల్కి సంబంధం ఉంది, ఈ కలవడం ఏమిటి, కలిసిపోవడం ఏంటి, ఒకదానిలోనే ఒకటి వెళ్ళిపోవడం ఏమిటి, అన్యోన్యంగా బ్రతకడం ఏమిటండి, ఇవన్నీ మేము ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ అని బహుశా మీరు అనుకుంటారేమో. మనం వాడుతున్న అనేక వస్తువులలో చాలా వస్తువులు, ఆహార పదార్థాలు కావచ్చు, ఇతరములు కావచ్చు, ఒకదానిలో ఒకటి చక్కగా కలుస్తూ ఉంటాయి, అలాగే కలవనివి కూడా ఉంటాయి. కలిసేవేమిటిగా మనం ఆలోచించవచ్చు. ఒకదానిలో ఒకటి బాగా కలిసేవి ఏముంటాయండి? పాలు, పాలల్లో నీళ్లు. పాలల్లో నీళ్లు కలిపినట్టుగా తెలియదు అసలు. నీళ్లు కలపక ముందు పాలు ఎలా ఉంటాయో, నీళ్లు కలిపిన తర్వాత కూడా పాలు అలాగే ఉంటాయి. నీళ్లు కలిపారా లేదా అన్నది మనం గుర్తించలేము, రుచిని బట్టి బహుశా మనం గుర్తించవచ్చేమో. అంత చక్కగా పాలల్లో నీళ్లు కలిసిపోతాయి. ఓకే, అలాగే రంగులు ఒకదానిలో ఒకటి కలుస్తాయి. ఈ రోజున ఈ ప్రపంచంలో చాలా రంగులు మనం చూస్తున్నాం. మనకు ఎరుపు తెలుసు, నీలం తెలుసు, పచ్చదనం తెలుసు, తెలుపు తెలుసు, నలుపు తెలుసు, ఇలా కొన్ని రంగులు తెలుసు. కానీ వీటిని చాలా జాగ్రత్తగా కలపడం వల్ల, మిక్స్ చేయడం వల్ల కొన్ని కొత్త కొత్త రంగులు కూడా పుడుతూ ఉంటాయి. అంటే రంగులు ఒకదానితో ఒకటి కలుస్తాయా? అవును, కలుస్తాయి. చాలా చక్కగా కలుస్తాయి అవి. అలాగే ఆహార పదార్థాల్లో కూడా ఒకదానితో ఒకటి చక్కగా కలుస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనం కూరలు వండుతూ ఉంటాం. కూరలు వండేటప్పుడు చాలా రకాల పదార్థాలు వేస్తారు, ఇంగ్రీడియంట్స్ వేస్తారు.
ఒక చేపల కూరను తీసుకున్నా, ఒక మటన్ తీసుకున్నా, వాటిలో చాలా పదార్థాలు అనగా ఉల్లిపాయలు వేస్తారు, పచ్చిమిరకాయలు వేస్తారు, అలాగే మాంసం వేస్తారు, ఉప్పు కారం ఏది కావలిస్తే కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని వేసి బాగా కలిపి ఉడికిస్తారు. అనగా అవి ఒకదానితో ఒకటి బాగా కలిసిపోతాయి. అలాగే కొన్ని కాంబినేషన్స్ కూడా ఉంటాయి, మనకు తెలుసు. బ్రదర్ నేను వచ్చిన వెంటనే నాకు తమ్ముడు మెసేజ్ పెట్టాడు, అన్న మీకోసం మటన్ గోంగూర, మటన్ ఇంకా ఏదో ఒక వెరైటీ, ఇవన్నీ చేశారు, మీరు తింటారు కదా అని నాకు మెసేజ్ పెట్టారు. మటన్ గోంగూర ఎందుకు వండారు? మటన్లో గోంగూర వేస్తే చాలా బాగుంటుంది, అది ఒక చక్కటి కాంబినేషన్, కలుస్తుంది, అది ఒకదానితో ఒకటి కలిసి ఒక కొత్త రుచిని తీసుకొస్తుంది. ఇలా అనేకములు కలిసేవి ఉన్నవి. అలాగే ఈడు జోడు కూడా కలవాలి అంటూ ఉంటారు. ఈడు జోడు కూడా కలుస్తాయి. పాపకు పెళ్లి సంబంధం చూస్తున్నాం అనుకోండి, తగిన వరుణ్ణి చూడండి అంటూ ఉంటారు. తగిన వరుడు అంటే అమ్మాయి ఎత్తుకు తగిన, అమ్మాయి రంగుకు తగిన, అమ్మాయి అందమునకు తగిన, అమ్మాయి చదువుకు తగిన ఒక తగిన వ్యక్తిని, మంచి కుర్రాడిని చూడండి అని అడుగుతూ ఉంటారు. అంటే ఇద్దరి ఈడు జోడు కలవాలి, ఎటువంటి తారతమ్యం ఉండకూడదు. వాళ్ళిద్దరూ చూడడానికి మన భాషలో చిలుక గోరింకల్లా ఉండాలి, అంత చక్కగా కలవాలి అని ఒక నానుడిగా మాట్లాడుతూ ఉంటారు, అంతే. ఓకే, వెరీ గుడ్. అంటే ఈడు జోడు కూడా కలుస్తాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే మనస్సులు కూడా కలుస్తాయి చక్కగా. మేమిద్దరం విడివిడిగా బ్రతకలేమండి. మా శరీరాలు వేరుగా ఉండొచ్చేమో కానీ మా ఇరువురి మనసులు కలిసిపోయాయండి, దయచేసి మమ్మల్ని విడదీయకండి అని చెప్పి ప్రేమికులు మాట్లాడుతూ ఉంటారు. చాలా వాటిలో మనం కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళ మనసులట కలిసిపోయాయట బాగా. అలాగే కొందరి దంపతులు మనసులు చాలా చక్కగా కలుస్తాయండి, చక్కటి దాంపత్యాన్ని వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. అంటే మనసులు కూడా చక్కగా కలుస్తాయా? అవును, కలుస్తాయి. ఇలా ఈ ప్రపంచంలో కలిసేవి ఎన్నో ఉన్నవి, ఒకదానితో ఒకటి మిళితమైపోయేవి ఉన్నవి. ఏమండి, ఒకదానిలో ఒకటి కరిగిపోయేవి ఉన్నవి, ఎంతో ప్రేమతో అన్యోన్యంగా కలిసి మెలిసిపోయేవి కూడా ఉన్నవి. ఇకపోతే కలవనివి కూడా ఉన్నాయి. కలవనివి ఒకదానితో ఒకటి కలవబట్టేవి. మనం పాలల్లో ఏం వేస్తాం? నీళ్లు వేస్తాం. నీళ్లు పోస్తే కలుస్తాయా? కలవా? కలుస్తాయి. పాలల్లో పెట్రోల్ పోస్తే కలుస్తుందా? కలవదు, సింక్ అవ్వదు, కలుపుకోలేదు. ఎందుకంటే ఈ రెండు భిన్నమైనటువంటి ద్రవ పదార్థాలు. ఒకటి మట్టిలోంచి వచ్చింది, మరొకటి జంతువులోంచి, జీవిలోంచి వచ్చింది. కాబట్టి ఈ రెండు కలిసే అవకాశం లేదు. ఈ రెండు కలవవు కూడా, ఎప్పటికీ కలవవు. మనం పాలల్లో పంచదార వేసి తిప్పుతాం. పాలల్లో పంచదార వేసి తిప్పితే పంచదార కనబడకుండా పోతుంది. ఏమైపోయింది? కరిగిపోయి పాలల్లో కలిసిపోయింది. వెరీ గుడ్. ఏదైనా పొలికే కదా అని పాలల్లో రాళ్ళు వేయండి, బయట ఉన్న ఇసుక తీసుకొచ్చి పాలల్లో వేసి దాన్ని కలిపే ప్రయత్నం చేయండి, కరుగుతుందేమో చూడండి, కరగదు. అంటే పాలల్లో నీళ్లు కలుస్తాయి, పాలల్లో పంచదార కలుస్తుంది తప్పించి పాలల్లో ఇసుక కలవదు, రాళ్ళు కలవవు అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే ఆహార పదార్థాల్లో కూడా కొన్ని కలవు, కొన్ని సరిగా కలవు. ఏం కూర వండారండి? చేపల కూర వండాను. వెరీ గుడ్. ఒట్టి చేపలైనా ఇంకేమైనా వేశారా దానిలో అని మనం అడిగాం అనుకోండి. చికెన్ కూడా వేశాను అన్నారు అనుకోండి. చేపలలో చికెనా? చిచ్చి, అదేం కాంబినేషన్ అండి, అసలు ఇంతవరకు ఎప్పుడు వినలేదు. మీకు తెలియదండి, చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది, మీరు తిని చూడండి. అబ్బాయి నా వల్ల కాదండి, మేము తినలేము. ఇదేం వంటలండి బాబు అన్నాడు. కొన్ని కలవు, కొన్ని కలుస్తూ ఉంటాయి. అనేక ఆహార పదార్థాలు కలుస్తూ ఉంటాయి, అనేక ఆహార పదార్థాలు కూడా కలవకుండా ఉంటూ ఉంటాయి. ఓకే. అలాగే కొన్ని రంగులు కూడా కలవు అండి. ఎలా అంటే, రెడ్ షర్ట్ వేసుకున్నాను, రెడ్ షర్ట్ వేసుకున్న నేను ఫ్యాంట్గా ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది? వైట్ వేసుకుంటే బాగుంటుంది. వెరీ గుడ్. ఇంకా బ్లాక్ వేసుకున్నా బాగానే ఉంటుంది, సంతోషం. గ్రీన్ ఫ్యాంట్ వేసాను అనుకోండి, అబ్బే కలవలేదండి, అదేం మ్యాచింగ్ అండి బాబు, చాలా అధ్వానంగా ఉంది చూడడానికి అని అంటూ ఉంటారు. నప్పలేదండి, అసలు కలవలేదు, రంగులు కలవలేదు అంటుంటారు. అంటే రంగులు కలవాలా? ఎస్, రంగులు కలవాలి. రంగులు కలవటం అంటే ఏమిటి మనందరికీ తెలుసు. ఆడవాళ్ళు చీరలు కొంటూ ఉంటారు, చీర మీదకు జాకెట్ కావాలి, షాప్కి వెళ్తారు, వాడికి ఇచ్చేస్తారు, దీని మీదకి మ్యాచింగ్ బ్లౌజ్ ఇవ్వండి అంటారు, ప్లెయిన్. వాడు చీర పట్టుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు?
ఎక్కడికి వెళ్ళిపోతాడు? షెల్ఫ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ షెల్ఫ్లో వరుసగా కలర్స్ ఉంటాయండి. ఒకే కలర్ అనేక షేడ్స్లో ఉంటుంది. మీరు చూసారో లేదో? ఆ చీరను అలా పట్టుకెళ్తూ చూసుకున్నామా అంటాడు. టక్కన ఒక దగ్గర ఆపుతాడు, ఇది మ్యాచ్ అని చూడండి అంటాడు. రంగులు కూడా చక్కగా కలుస్తాయి, అలాగే కలవవు కూడా. అనేక సందర్భాలలో కలవు కూడా. ఇకపోతే ఇంకేం చూసాం మనం? వయసు. ఈడు జోడు అంటారు. ఈడు జోడు. ఈడు అంటే వయసు. ఈడు అంటే వయసు. వయసులు కూడా కలవాలి, కానీ కొందరివి కలవు. 70 ఏళ్ళ ఆయన 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. అబ్బే, అదేంటండి అంత ముసలాడికి ఆ పిల్లనిచ్చి ఎలా చేశారండి అంటుంటారు. అలాగే కొన్ని జోడులు కలవు, కొన్ని జోడీలు కలవు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా తెల్లగా ఉంటుంది, లక్షణంగా ఉంటుంది, కానీ కుర్రాడు మాత్రం నల్లగా ఉంటాడు. పాపకు తగిన హైట్ లేడు, పాప అందానికి ఏమాత్రం తగనివాడు. ఇదేమిటండి ఇటువంటి సంబంధం? ఇటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు ఏమిటండి? ఈడు జోడు కలవలేదు కదండి, ఎంత అన్యాయం చేశారండి అని అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని పిల్లారా, ఇలా అనేకములు కలిసేవి ఉన్నవి, అనేకములు కలవనివి కూడా ఉన్నవి. ఇకపోతే దేవుని సృష్టి దగ్గరకు మనం వెళ్ళేటప్పటికీ దేవుడు కూడా అనేకములు కలిపాడు, అనేకమైన వాటిని కలపకుండానే విడిగా ఉంచాడు. ఉదాహరణకు భూమి ఆకాశములు రెండు కలిసి లేవు. భూమి విడిగా ఉంది, ఆకాశము విడిగా ఉంది. గ్రహములు విడివిడిగా ఉన్నాయి, భూగ్రహముతో కలిపి ఉంచలేదు, అంటుకట్టి ఉంచలేదు. దేవుడు విడివిడిగా ఉంచాడు ఎక్కడికక్కడ. ఆలోచించండి. ఇలా దేవుడు తాను కలపవలసిన వాటిని కలిపి ఉంచాడు, కలపకూడదు అనుకున్న వాటిని కలపకుండా ఉంచాడు. దేవుడు వేటిని కలిపాడు అని మనం ఆలోచిస్తే, భూమి లోపల క్రూడ్ అనే ఒక విధమైనటువంటి ద్రవ పదార్థం లభిస్తుందండి. క్రూడ్ ఇది ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. మేమున్న దేశాల్లో దొరికేది అదేనండి, క్రూడ్ దొరుకుతుంది బాగా. ఈ క్రూడులో ఏముంటుంది అని మనం ఆలోచిస్తే, క్రూడులో చాలా విధాలైనటువంటి ఫ్యూయల్స్, ఇంధనాలు అనేవి ఉంటాయి. పెట్రోల్ వస్తుంది క్రూడ్ నుండి, డీజిల్ వస్తుంది క్రూడ్ నుండి, అలాగే కిరోసిన్ వస్తుంది క్రూడ్ నుండి, తారు వస్తుంది క్రూడ్ నుండి, వైట్ పెట్రోల్ వస్తుంది, పెట్రోలియం జెల్లీ వస్తుంది, ఇంకా అనేక విధములైనటువంటి ఫ్యూయల్స్ లేక అనేక పదార్థాలు ఒక్క క్రూడ్ నుండే వస్తాయి. అలాగే మనం రాళ్లను తీసుకున్నప్పుడు, రాళ్ళు ఒక ప్రాంతం అంతా నల్లరేగడి నేల ఉంటుంది, మీరు గమనించండి. మరొక ప్రాంతం అంతా ఎర్రటి మట్టి ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి, మీరు బస్సులో వెళుతున్నప్పుడు, ట్రైన్స్లో వెళుతున్నప్పుడు. నల్లరేగడి నేల, ఎర్ర నేల ఈ రెండూ కలిసి ఉండవు, నేలలు విడివిడిగా ఉంటాయి. ఏ ప్రాంతానికి ఏ నేల తగినదో ఆలోచించిన దేవుడు ఆ ప్రాంతానికి ఆ నేలను స్థిరపరిచాడు. ఇలా దేవుడు అనేకమైన వాటిని కలిపాడు, అనేకమైన వాటిని విభజించి ఉంచాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇదంతా మనకి ఎందుకు తెలియాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లలారా, కేవలం ఈ ప్రకృతిని మాత్రమే కాకుండా దేవుడు ఈ సృష్టిలో మనిషిని కూడా చేశాడు, అనగా మనల్ని కూడా చేశాడు. మనలను ఎలా చేశాడు? మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుణ్ణి చేస్తున్నాడు దేవుడు. నరుడు అంటే ఎవరో తెలుసా? నరుడు అనగా మనుష్యుడు అని అర్థం. నరుడు అనగా మనుష్యుడు. నరుడు అనగా మంటివాడు, మంటికి సంబంధించిన వాడు అని అర్థం. నరుడు అనగా భూమికి సంబంధించిన వాడు అని అర్థం. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడట? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నేల మట్టితో నరుణ్ణి తయారు చేశాడు. వెరీ గుడ్.
ఇప్పుడు ఈ మట్టిల్లో, లేకపోతే ఈ మట్టి దేహానికి మరొక దానిని కూడా దేవుడు కట్టబెట్టాడు. అదేమిటో చూద్దాం ఒకసారి మనం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము. యెహోవా వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు అంటున్నాడు. మానవ దేహములో దేవుడు హృదయము అనే ఒక ప్రత్యేకమైన దానిని ఉంచాడు. శరీరము వేరు, అది మట్టితో తయారు చేయబడినది, మట్టితో నిర్మించబడినది. అయితే హృదయము గురించి దేవుడు మాట్లాడుతూ దానిని కూడా మనుషులందరిలో ఒకే విధంగా ఉండేటట్టు పెట్టాట. అయితే దానిని దేనితో చేశాడో దేవుడు చెప్పలేదు. కానీ శరీరము హృదయము ఒక్కటే అని అనకుండా హృదయాన్ని వేరుగాను శరీరాన్ని వేరుగాను చేసి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. హృదయము వేరు, శరీరము వేరు, ఈ రెండింటి పనులు వేరు. మానవ దేహము ఈ భూమి మీద ఒక మనిషి బ్రతకడానికి అనువుగా నిర్మించబడినది అనే సంగతి మనకు తెలుసు. మనం ఎక్కడి నుంచి నడుచుకుంటూ మరొక చోటుకు వెళ్ళాలి అంటే ఈ శరీరాన్ని మనం తీసుకువెళ్ళాలి అంటే దీనికి కాళ్ళు ఉండాలి. అందుకే శరీరంలో కాళ్ళను ఒక చక్కటి భాగంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదైనా పని చేయాలి అంటే చేతులు ఉండాలి. అందుకే శరీరం నుంచి ఈ చేతులను ఏర్పాటు చేశాడు దేవుడు. దేనైనా చూడాలంటే కళ్ళు ఉండాలి, కాబట్టి శరీరంలో కళ్ళు పెట్టాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. దీని అంతటిని పని చేయించే ఒక వ్యవస్థ కావాలి. ఎందుకంటే ఒక మనిషి నడుస్తున్నాడు అనుకోండి, ఎదురుగా ఏదైనా అడ్డొస్తే దాన్ని చూసి టక్కని ఆగగలగాలి, ఎదురుగా కనిపిస్తున్నది ఏమిటో గుర్తించగలగాలి. అది ప్రమాదకరమైనదో అది ప్రమాదకరము కానిదో అంచనా వేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం నడుచుకుంటూ వెళుతున్నాం, ఎదురుగా పాము వచ్చింది, టక్కన ఆగిపోతాం. ఫస్ట్ అక్కడ మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాం. అది తాచుపామా లేక ఏదైనా వానపామా? అది తాచుపామా వానపామా? అబ్బాయి అది తాచుపాం కాదు, అది వానపామే అని మనం అనుకుని, మనము తెలుసుకుని, మనము గ్రహించి అడుగు ముందుకు వేస్తాం. దానివల్ల మనకి ఏ ప్రమాదం లేదు అని. ఈ గ్రహింపు, ఈ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వివేకం ఎక్కడి నుంచి కలుగుతుంది? హృదయం నుండి కలుగుతుంది. దాన్ని మైండ్ అంటారు. మైండ్ 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 మైండ్. ఈ హృదయం, ఈ మైండ్ మెదడును ఆధారం చేసుకుని పనిచేస్తూ ఉంటుంది. ఈ మైండ్ మెదడును ఆధారం చేసుకుని పనిచేస్తూ ఉంటుంది. మనిషి భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా కార్యాలు నెరవేర్చాలి, ఇవన్నీ కూడా హృదయం పైనే ఆధారపడి నడుస్తూ ఉంటాయి అని మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నేల మంటితో దేవుడు నరుని నిర్మించి వానిలో హృదయాన్ని ఏర్పాటు చేసి చివరిగా వానిలోకి ఆత్మను ప్రవేశపెట్టాడు. అదే చెబుతాడు కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని అన్నాడు. చూడండి, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని అంటే మనిషిలోకి దేవుడు ఆత్మను పంపించాడు. అనగా నరునిలోకి దేవుడు ఆత్మను పంపించాడు. ఈ ఆత్మ ఎక్కడిది? దేవునిలోని ఆత్మయే మానవులలోనికి పంపడం జరిగింది. మనందరికీ తెలుసు. అదే కదా చెబుతున్నాడు ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు అక్కడ? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఊదాడు. ఆ జీవవాయువే మనుష్యుని ఆత్మ. అర్థమైంది కదా ఇంతవరకు చెప్పింది? వెరీ గుడ్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు నేల మంటితో అన్నాడు, అనగా మట్టితో చేసిన పదార్థాన్ని చెప్పాడు.
దేవుడు అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు అన్నాడు, అనగా హృదయాన్ని నిర్మించినట్టుగా చెప్పాడు. ఇప్పుడు మనిషి అనగా శరీరము, హృదయము మరియు ఆ మనిషిలో దేవుడుంచిన ఆత్మ, ఈ మూడు కలిస్తేనే మనిషి అవుతాడు. వాడినే దేవుడు నరుడు అని పిలిచాడు. ఓకే, ఈ మూడింటిని విడివిడిగా చేశాడు, మూడింటిని కలిపి ఒకే మనిషిగా ఒకే రూపముగా పిలుస్తున్నాడు. ఆ రూపమే నరుడు. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, నరుడు నరుడేనా? మనమందరం నరులమే కదా. మనము నరులమేనా? మనము నరులమేనా లేక మరెవరిమైనానా? మనలను దేవుడు నరులే అంటున్నాడా లేక ఇంకా ఏదైనా గొప్ప పేరుతో తాను చేసిన ఆ రూపాన్ని ప్రస్తావిస్తున్నాడా అని మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన మాట దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ చాలా జాగ్రత్తగా చదవండి, ప్రతి ఒక్కళ్ళు చూడండి దాన్ని. మరలా చదివితే 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవాత్మను, జీవవాయువును అనగా మనుష్య ఆత్మను పంపించిన తర్వాత వాడి పేరు మారుస్తున్నాడు. ఆ పేరే జీవాత్మ. నరుడు కాస్త ఎవరయ్యాడట? నరుడు కాస్త ఎవరయ్యాడట? జీవాత్మ అయ్యాట. అంటే నరుడు నరుడు కాడా? దేవుడు నరుణ్ణి చేసి నరుడిని నరుడుగా చూడలేదా? దేవుడు నరునికి నరుని హోదానే ఇవ్వలేదా? నరుని స్థానాన్నే కట్టబెట్టలేదా? లేదు. నరుని స్థానానికి మించిన ఒక గొప్ప పోస్టును, ఒక గొప్ప పదవిని ఆయన ఇస్తున్నాడు. అదే జీవాత్మ. మీరు నరులు కాదు, మీరు జీవాత్మలు అంటున్నాడు. మరలా చదవండి. ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఊదగా నరుడు నరుడు కాదు, నరుడు కాస్త జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అంటే ఏమిటి? జీవింపచేసే ఆత్మ. జీవాత్మ అనగా జీవింపచేసే ఆత్మ. ఎవరిని జీవింపచేసే ఆత్మ? దేనిని జీవింపచేసే ఆత్మ? శరీరాన్ని జీవింపచేసే ఆత్మ. శరీరంలో దేవుడించిన హృదయము పని చేయడానికి జీవింపచేసే ఆత్మ. అంటే మంటి సంబంధి అయిన వాడు మంటి సంబంధి కాడు అని, నరుడు మాత్రమే కాడు అని, నరుడు నరస్థానాన్ని మించిన ఒక గొప్ప హోదాలో, ఒక గొప్ప స్థితిలో ఉన్నవాడు అని, అతడే జీవాత్మ అని తండ్రి అయిన దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ ఎవరన్నమాట? భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ ఎవరన్నమాట? జీవాత్మలుగానా? ఎస్, జీవాత్మలే. చూసారా, మూడింటిని విడివిడిగా చేశాడు, ఈ మూడింటిని చక్కగా కలిపాడు ఆయన. ఇప్పుడు మనిషి నరుడు కాడు, మనిషి శరీరి కాడు, మనిషి హృదయం కాదు. మరి మనిషి ఎవరు? మనిషి జీవాత్మ. మనుష్యుడు జీవాత్మ. దేవుడు ఆత్మ, మనుష్యుడు జీవాత్మ. దేవునికి సేవ చేసేవి సేవకులైన ఆత్మలు, మనుషులు జీవాత్మలు. ఎంత బాగుందో చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి. వెరీ గుడ్. ఇలా నడుస్తోంది. ఇలా ఎవరెవరు నడుస్తున్నారు? ఆదాము హవ్వలు, వీళ్ళిద్దరూ చక్కగా బ్రతుకుతున్నారు. వీళ్ళిద్దరూ ఎవరు? వీళ్ళిద్దరూ జీవాత్మలు. అలా వెళుతుండగా ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటనే అపవాది ఏదేను తోటలోకి రావటం. అపవాది ఏదేను తోటలోనికి అడుగుపెట్టి మాట్లాడకూడని కొన్ని మాటలను మాట్లాడింది. ఆ మాటలు ఏమిటో మనందరికీ తెలుసు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను తినవద్దని దేవుడు మీతో చెప్పానా? ఎస్, చెప్పాడు. మీరు పొరబడుతున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఆ వృక్ష ఫలములను తిన్న రోజున మీ కన్నులు తెరవబడుననియు మీరు దేవతల వంటి వారైపోతారు, గనుకనే దేవుడు మిమ్మల్ని ఆ చెట్టు పండు తినవద్దన్నాడు అనే సంగతి మీకు తెలియటం లేదు, మీరు తెలుసుకోండి అని అపవాది హవ్వతో చెప్పడాన్ని మనం చదువుతాం అక్కడ. చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ
వాడు ఏదో ప్లాన్ చేశాడు, దాన్ని చాలా జాగ్రత్తగా అమలు చేస్తున్నాడు. ఆదాము దగ్గర ప్రయత్నించాడు, అవలేదు. హవ్వ దగ్గర తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఏమన్నాడు? ఒకసారి ఆ పాయింట్ చదువుదామండి, ఏమనుకోకండి. ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయం కదా, ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవుడికి తెలుసు. కాబట్టి మిమ్మల్ని ఆ వృక్ష ఫలాన్ని తినొద్దని ఖండితంగా చెప్పాడు. నువ్వు తిన్న రోజున నీ బ్రతుకు మారిపోతుంది, ఆలోచించుకో అని హవ్వకు వాడు బాగా ఎక్కించాడండి. ఎప్పుడైతే ఎక్కించాడో హవ్వ ఆలోచించడం మొదలుపెట్టింది. అవును కదా, మా జీవితమే మారిపోతుంది కదా, నేను మా ఆయన హ్యాపీగా బ్రతుకుతాం కదా, ఈ దేవుడు ఆజ్ఞలతో చచ్చిపోతున్నాము, అన్నీ తినమన్నాడు, ఇదొక్కటే తినొద్దన్నాడు, ఇదొక్కటి మాత్రం ఎందుకు తినకూడదు, మేము తింటాము, ఏం జరుగుతుందో చూద్దామని ఆలోచించి హవ్వ పండు తిన్నది ఆదాము చేత తినిపించింది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ వీళ్ళిద్దరూ తమ స్వవిషయాలు ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. వేటి కొరకు ఆలోచించడం మొదలుపెట్టారు? దేని కొరకు ఆలోచించడం మొదలుపెట్టారు? తమ శరీరం కొరకు ఆలోచించడం మొదలుపెట్టారు. తమ బ్రతుకు కొరకు ఆలోచించడం మొదలుపెట్టారు. తాము జీవాత్మలమని, తమకు శరీరం అనేదే లేదు అని, తమకు హృదయం అంటే ఏమిటో కూడా తెలియదు అని, తాము ఆత్మలుగానే బ్రతుకుతున్నావు అని అప్పటి వరకు ఆలోచించి తమ బ్రతుకును కొనసాగించిన వీళ్ళిద్దరూ అపవాది మాటలతో వాడి మాయలో పడి తమ బ్రతుకులను డెవలప్ చేసుకోవడానికి, అనగా తమ శరీరములకు సుఖాన్ని ఇవ్వడానికి, తమ జీవితములను వృద్ధి చేసుకోవడానికి ఆలోచించారు. అనగా జీవాత్మలైన వారిని ఒక్క దెబ్బతో విడగొట్టాడు సాతాను. జీవాత్మలైన ఆదాము హవ్వలను, జీవాత్మలైన నరులైన వారిరువురిని చాలా చాకచక్యంగా, చాలా తేలికగా తన మాయ మాటలతో ఒక్కసారిగా విభజించడంతే. వెంటనే వాళ్ళు తమ కొరకు తాము ఆలోచించుకోవడం మొదలుపెట్టేశారు. అప్పటి వరకు జీవాత్మలుగా బ్రతికిన ఆదాము హవ్వలు అప్పటి నుండి ఒక్కసారిగా వాళ్ళు తిరిగి నరుల స్థానంలోనికి వచ్చేశారు. ఇక అక్కడి నుండి ప్రారంభమైందండి. వాడు ఏమి సాధించాలనుకున్నాడో, దేనిని విభజించాలనుకున్నాడో దాన్ని చాలా జాగ్రత్తగా, చాలా పకడ్బందీగా విడగొట్టాడు ఒక్కసారిగా. వెంటనే ఆత్మ వేరుగా, వెంటనే శరీరం వేరుగా, వెంటనే హృదయం వేరుగా అయిపోయింది. శరీరం గురించి ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. నేత్రముల గురించి ఆలోచించుకోవడానికి ఆశలు కలిగిపోయాయి వారిలో. లోకంలోనికి వాళ్ళు నెమ్మదిగా వచ్చేశారు. ఎప్పుడైతే జీవాత్మలు కాస్త తిరిగి నరులుగా మారిపోయారో దేవుడు ఒక్క క్షణం కూడా వాళ్ళని ఏదైనా తోటలో ఉంచలేదు, వాళ్ళను బయటకు తరిమేశారు. అప్పటి నుండి వాళ్ళలో శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ప్రవర్తనలు, హృదయ సంబంధమైన ప్రవర్తనలు, వాటి తాలూకు లక్షణాలు, వాటి తాలూకు స్వభావాలు అన్నీ కూడా దుష్టుడి నుండి రావటం మొదలయ్యాయి. ఆలోచించండి. అప్పుడు జీవాత్మలైనటువంటి మనుషులు శరీరులుగా ఆలోచించడం మొదలుపెట్టారు. కయ్యను దగ్గరికి వెళితే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కయ్యను జీవాత్మ, హాబెలు జీవాత్మ. కానీ కయ్యను అంత దుర్మార్గంగా అసలు ఎలా ఆలోచించగలిగాడు? అంత కుత్సితపు బుద్ధి అసలు వాడిలోకి ఎలా వచ్చిందంటే వాడు జీవాత్మగా కాక సాతాను ప్రభావం వలన తన జీవాత్మ స్థితిని కోల్పోయి ఒక సాధారణ శరీరిగా మారిపోయాడు. వాడికి కోపం వచ్చింది, వాడిలో అసూయ కలిగింది, వాడు కక్ష కట్టాడు. ఏమైనా సరే మా తమ్ముడిని చంపాలి అనుకున్నాడు. అయితే తాను ఎవరో, తాను ఎంత గొప్ప స్థితిలో ఉండేవాడో, తన స్థితి ఎంత ఉన్నతమైనదో గ్రహించినటువంటి హాబెలు నీతిమంతుడుగానే తన బ్రతుకును కొనసాగించాడు తప్పించి ఎక్కడా కూడా తాను ఒక శరీరిని, నేను ఒక సాధారణ మనిషిని అన్నట్టుగా అతడు ఎక్కడా ప్రవర్తించలేదు. ఆలోచించండి.
కయీను ప్రవర్తనకు హేబెలు ప్రవర్తనకు ఉన్నటువంటి తేడా. కయీను శరీరంతో కలిసిపోయాడు. ఇలా దేవుని పిల్లలారా, నరుడు శరీరిగాను, నరుడు హృదయానుసారుడుగాను, ఆత్మగాను 3 భాగాలైపోయాడు. నరుడు శరీరిగాను, నరుడు హృదయానుసారుడుగాను, అనగా మనస్సును అనుసరించి నడుచుకునేవాడుగాను, శరీరాన్ని అనుసరించి నడుచుకునేవాడుగాను, ఆత్మగా 3వ భాగంగా విడిపోయాడు ఎక్కడికక్కడ. ఇప్పుడు బాగా ఆలోచించండి, బాగా వినండి. ఇప్పుడు శరీరము తనకు నచ్చినట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. హృదయము తనకు నచ్చినట్టుగా ఆలోచించడం అది మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ రెండింటికి అడ్డంకిగా ఉన్నది ఏమిటంటే ఆత్మ. ఎందుకంటే శరీరం ఎలా ప్రవర్తిస్తోంది? తనకు నచ్చినట్టుగా జీవిస్తోంది, తన కోరికలు తీర్చుకుంటోంది, తనకు అడ్డొచ్చిన వాడిని చంపుతోంది, తన సుఖాలను తాను వెతుక్కుంటోంది. హృదయం ఎలా తయారైంది? హృదయం తనకు నచ్చింది తాను ఆలోచించుకుంటోంది. తాను ఏం ఆలోచించిందో, తాను ఏది కావాలనుకున్నదో దానిని శరీరంతో కలిసి అనుభవించడానికి ఎల్లప్పుడూ తాపత్రయపడుతోంది. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా చక్కగా వివరించింది. కొన్ని రెఫరెన్సెస్ మనం చూద్దాం ఇప్పుడు. కొన్ని రెఫరెన్సెస్. ఓకే, మార్కు సువార్త. ఇందాక మనం చూసాం కదా ఉదయం. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. వెడదాం త్వరగా, టైం అయిపోతుంది చాలా. లోపలి నుండి, అనగా మనుష్యుని హృదయములో నుండి, అదేంటి జీవాత్మ కదా, అసలు హృదయం అనే పేరు ఎక్కడుంది? హృదయం అనే పేరు ఎక్కడుందండి? దేవుడు చేసినప్పుడు హృదయం వేరు అన్నాడా? లేదు కదా. కానీ హృదయం నుండి ఏమొస్తున్నాయట? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ లోపలి నుండియే, అనగా మానవ హృదయం నుండే బయటికి వస్తూ ఉంటాయి. ఏమంటే దేవుడు ఇంత అసహ్యంగా నిర్మించాడా అండి హృదయాన్ని? ఇంత దారుణంగా తయారు చేశాడా అండి దేవుడు హృదయాన్ని? మానవ హృదయం ఎంత కలుషితమా, ఇంత అసహ్యమా? దేవుడు మనకి ఇటువంటి హృదయాన్ని ఇచ్చాడా? నో, దేవుడు మనకి ఇటువంటి హృదయాన్ని ఇవ్వలేదు. ఆయన మానవుల హృదయాలన్నిటినీ ఎంతో పవిత్రంగా, ఎంతో పరిశుద్ధంగా, ఏకరీతిన నిర్మించిన వాడు. మరి అటువంటిప్పుడు మానవ హృదయంలో నుండి ఇంత అసహ్యత ఎందుకు పెళ్ళుబుకుతోంది? వాడు ప్రవేశపెట్టాడు ఇవన్నీ కూడా, వాడు చొప్పించాడు ఇవన్నీ కూడా మనిషిలోకి. అలాగే శరీరం గురించి మనం ఆలోచించినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యము అసలు మనిషిని తయారు చేస్తున్నప్పుడు దేవుడు శరీరం అని ఎక్కడన్నాడు? నేల మంటితో నరుడు నిర్మించి అన్నాడు కదా. శరీరం అని ఎక్కడ చెప్పాడు దేవుడు అసలు? కానీ ఇప్పుడు శరీరం వచ్చింది, శరీరానికి కొన్ని కార్యాలు వచ్చాయట. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏమిటి శరీరాన్ని ఇంత దుర్మార్గంగా చేశాడా అండి దేవుడు? శరీరం నుండి ఇంత అసహ్యమైన క్రియలు పుట్టేటట్టుగా చేశాడా దేవుడు? నో, దేవుడు చేయలేదు. అసలు దేవుడు శరీరం అనే మాటే ప్రస్తావించలేదు వాళ్ళను కలిగించినప్పుడు. నేల మంటితో నరుడు నిర్మించాడు, నిర్మించిన వాడిని మీరు జీవాత్మలు అన్నాడు. ఎన్నో ఆలోచనలతో, ఎంతో గొప్ప సంకల్పంతో, ఎంతో ప్రేమతో దేవుడు ప్రతి అవయవాన్ని చేసి, ప్రతి భాగాన్ని ఎంతో జాగ్రత్తగా నిర్మించి ఒక రూపముగా తయారు చేసి దానికి జీవాత్మ అని పేరు పెడితే, ఈరోజు మానవ దేహము, మానవ హృదయము ఎంత భయంకరంగా తయారైందో మీరు ఒకసారి ఆలోచించండి.
ఈ రెండు కలిసిపోయాయండి. ఏ రెండు కలిసాయి బాగా? ఏ రెండు కలిసాయి బాగా? హృదయము శరీరము ఈ రెండు బాగా కలిసిపోయాయి. నా బ్రదర్ చెప్పారు కదా, ఒక అమ్మాయిని చూశాడు. చూసిన వెంటనే మనసులో ఏదో అలజడా. నేను ఆమెను చూసిన వెంటనే నా మనసు పారేసుకున్నానండి అంటాడు. చూసిన వెంటనే మనసు పారేసుకున్నట్ట. ఆ తర్వాత ఆ అమ్మాయి చుట్టూ తిరగడం మొదలు పెడతాడు. ఇక ఎందుకు చుట్టూ తిరుగుతున్నాడు? చుట్టూ తిరుగుతూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక ఫ్లవర్ ఇచ్చి ఒక మాట అంటాడు, ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారు. అసలు నాకు రాత్రులు నిద్ర పెట్టట్లేదండి. కళ్ళు మూసినా మీరే కనిపిస్తున్నారు, కళ్ళు తెరిచినా మీరే కనిపిస్తున్నారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి, ఐ లవ్ యూ అని ఒక పువ్వు ఇస్తాడు. అంటే వాడి హృదయములో ఏ తలంపైతే కలిగిందో, కలిగిన ఆ తలంపును శరీరం ద్వారా నెరవేర్చుకోవడానికి వాడు తాపత్రయపడుతున్నాడు. ఆ అమ్మాయి శరీరాన్ని వాడు ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ఇష్టపడుతున్నది హృదయము. ఇష్టపడుతున్న ఆ శరీరాన్ని అనుభవించాలి, ఆ అమ్మాయిని అనుభవించాలి అని తాపత్రయపడుతున్నది ఏమిటో తెలుసా? శరీరము. స్పందిస్తున్నది హృదయము, ఎదురు చూస్తున్నది శరీరము. అంటే ఎంత బాగా కలిశాయి. ఈడు చూడు ఎంత చక్కగా కుదిరిందో చూసారా? ఎవరెవరికి? హృదయానికి శరీరానికి. హృదయం ఏం కోరుకుంటే అది శరీరం అంటుంది, నేనున్నాను కదా. జస్ట్ నువ్వు అలా అనుకో అంతే. ఇక్కడికి వచ్చినప్పుడు మన సహోదరులు చెబుతున్నా, మీకు ఏమన్నా కావాలంటే జస్ట్ మాకు చెప్పండి, మిగిలినంత మేము చూసుకుంటాం. మీకు ఏమన్నా కావాల్స్తే జస్ట్ మాకు ఒక కబురు ఇవ్వండి సరిపోతుంది అంటున్నారు. అంటే జస్ట్ కబురు ఇస్తే చాలా, మిగిలినంత ఎవరు చూసుకుంటారు? వాళ్ళు చూసుకుంటారు. హృదయానికి ఏదైనా కొంచెం అలా నచ్చితే దాన్ని అంతటిని తీసుకొచ్చి చేతిలో పెట్టేది ఎవరు? శరీరం. హృదయానికి ఒక అనుభూతి కలిగింది, దానికి సుఖం కావాలనిపించింది, వెంటనే ఆచరణలోనికి ఏది దిగుతుంది? శరీరం దిగిపోతుంది. మీరు గమనించండి, శరీరం దిగిపోతుంది. ఉదాహరణకు ఒక సినిమా చూస్తున్నారు. ఆ సినిమాలో వాడి అభిమాన హీరోయిన్ డాన్స్ వేస్తుంది. వాడు ఆమెను చూస్తూ పరవశించిపోతున్నాడు. వాడు ఆమెను చూస్తూ, ఆమె శరీరాన్ని చూస్తూ, ఆమె డాన్స్ను చూస్తూ వాడు పరవశించిపోతూ వాడి శరీరానికి పని చెబుతున్నాడు. అంటే వాడి శరీరం అంతా ఉప్పొంగిపోతోంది ఆమెను చూస్తుంటే. ఆమె కావాలనిపిస్తోంది, ఆమెతో మాట్లాడాలనిపిస్తోంది, ఆమె దగ్గరకు వెళ్ళాలనిపిస్తోంది. అంటే హృదయం కోరుకుంటున్నది శరీరం ఇవ్వడానికి సిద్ధపడిపోతోంది. అంటే ఈ రెండు ఎంత అద్భుతంగా కలిశాయో ఒక్కసారి మీరు ఆలోచించగలగాలి. అందుకే ఈ విషయాన్ని యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ ఏమంటున్నారు? మత్తయి సువార్త కదా, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలకగలరు? అసలు మీరు హృదయము నిండియుండు దానిని బట్టి శరీరం ఆడుతుంది. హృదయము నిండియుండు దానిని బట్టి శరీరం పనిచేస్తుంది. నీ హృదయం ఏమి ఆలోచిస్తే దానికి శరీరం సై అంటుంది. సినిమాకి వెళ్ళాలనిపించింది, సినిమా చూడాలనిపించింది. సినిమా చూడాలి అంటే, సినిమా చూడాలనే ఆలోచన ఎవరికి కలిగింది? ఆశ ఎవరికి కలిగింది? హృదయానికి కలిగింది. ఇప్పుడు సినిమాను చూపించవలసిన పని ఎవరిది? శరీరానిది. శరీరం అనగా నేత్రం సినిమాను చూపిస్తుంది. ఆ నేత్రం ద్వారా వెళుతున్న సంకేతాలన్నింటినీ కూడా తీసుకుంటూ హృదయము ఆనందిస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా మీకు? ఈ సమ్మిళితం మీకు అర్థమవుతుంది కదా? ఎలా కలుస్తుందో మీకు అర్థమవుతుంది కదా? ఇలాగా హృదయము శరీరము చక్కగా ఒకదానితో ఒకటి కలిసిపోయాయి, చక్కగా మిళితమయ్యాయి. ఇంకా
చక్కగా విలీనమైపోయాయి, చక్కగా మమేకమైపోయాయి. ఇప్పుడు ఈ రెండిటికి అడ్డుగా ఉన్నది ఏమిటో తెలుసా? ఆత్మ. ఇటు హృదయానికి అటు శరీరానికి అడ్డంగా నిలబడుతున్నది ఎవరో తెలుసా? ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మను ఏం చేయాలి? ఒక్కటే ప్లాన్. ఏం చేద్దాం? కలిపేసుకుందాం. ఎవరిని కలిపేసుకుందాం? ఆత్మను కూడా కలిపేసుకుందాం. ఆత్మను కూడా కలిపేసుకుంటే ఇహ మనకు అసలు అడ్డే లేదు అనుకున్నాయి. నెమ్మదిగా ఆత్మను కూడా కలిపేసుకున్నాయండి. నెమ్మదిగా. అంతే. జీవాత్మ తానెవరో మర్చిపోయాడు. ఎందుకంటే ఆత్మ కూడా కలిసిపోయింది. ఇప్పుడు ఎవరితో కలిసిపోయింది? శరీరంతో కలిసిపోయింది, ఆత్మ హృదయంతో కలిసిపోయింది. అంతే. జీవాత్మ తాను జీవాత్మననే సంగతిని మర్చిపోయాడు. శరీరమే తాననుకోవడం మొదలుపెట్టాడు. శరీరంతో సుఖపడటమే పరమావధి అనుకుంటున్నాడు. ఈరోజు మనిషి బ్రతుకు చూడండి ప్రపంచంలో ఎలా ఉందో. మనిషి తాను ఎవరనుకుని బ్రతుకుతున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను మంచి ఉద్యోగం సంపాదించాలి, నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి, నేను అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నేను కలెక్టర్ ఉద్యోగం చేయాలి, నేను పెద్ద ఇల్లు కట్టాలి, నేను పెద్ద బిజినెస్ చేయాలి, నేను ఆనందించాలి, నేను తినాలి, నేను త్రాగాలి, నేను సంతోషించాలి. ఇదే జీవితం అనుకుంటున్నాడు. ఎందుకు ఇలా మారిపోయాడు? ఆత్మ కూడా హృదయముతోనూ శరీరముతోనూ కలిసిపోయి ఈ మూడు కొమ్మక్కైపోయి ఈ లోకంలో సుఖపడటం, ఆనందించడం మొదలు పెట్టేశాయి. దాని ఫలితమే ఈరోజు ఈ మానవ బ్రతుకులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. దేవుని పిల్లలారా, డబ్బు సంపాదన సందడిలో, ఆస్తులను సమకూర్చుకునే తాపత్రయంలో, సుఖాలను అనుభవించే క్రమంలో మనిషి తానెవరో పూర్తిగా మర్చిపోయాడు. తనను తాను పూర్తిగా విస్మరించేశాడు. దానికి ఉదాహరణే యేసుక్రీస్తు గారు చెప్పిన లూకా సువార్త 16వ అధ్యాయంలోని ధనవంతుడి సందర్భం మనందరికీ తెలుసు. ధనవంతుడి సందర్భం. ధనవంతుడు ఎవరండి? ధనవంతుడు ఎవరు? వాస్తవానికి ధనవంతుడు ఎవరు? వాస్తవానికి ధనవంతుడు ఎవరు? ధనవంతుడు జీవాత్మ. కానీ వాడు ఎలా మారిపోయాడు? ధనవంతుడిగా మారిపోయాడు. మరింత ధనాన్ని సంపాదించేవాడిగా మారిపోయాడు. సుఖపడటమే పరమావధి అనుకున్నాడు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? కయ్యను. అంతకు వెనక్కు వెళితే ఆదాము హవ్వల దగ్గర నుంచి మొదలైపోయింది. తాము సుఖపడాలి అనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే విభజన స్టార్ట్ అయిపోయింది. అప్పుడే శరీరము హృదయం ఈ రెండు ఆత్మతో విడిపోయాయి ఒక్కసారిగా. వింటున్నారు కదా అందరూ శ్రద్ధగా? అర్థమవుతుందని చెబుతుంది మీ అందరికీ. అర్థమవుతున్నదా? చాలా కీలకమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం ఇది మన భక్తి జీవితాలకు. దీన్ని మనం అర్థం చేసుకున్నావా తిరిగి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నావా మన భవిష్యత్తు అంధకారం అనే సంగతి మీకు చివరికి వెళ్ళేటప్పటికి బోధపడుతుంది. దేవుని పిల్లలారా, ధనవంతుడు భయంకరుడిగా మారిపోయాడు. వాడికి డబ్బు పిచ్చి పట్టేసింది, వాడికి సుఖాల పిచ్చి పట్టేసింది. అంటే జీవాత్మ కాస్త ఎవరిగా మారిపోయాడు? జీవాత్మ కాస్త ఎవరిగా మారిపోయాడు? నరుడిగా మారిపోయాడు, ఒక మనిషిగా మారిపోయాడు. ఎప్పటి నుండో కయ్యను, అంతకు వెనక్కి పెడితే ఆదాము నుండే మొదలైంది. ఇలా వీళ్ళ ప్రవర్తనలు మారిపోయేటప్పటికి వీళ్ళను చాలా అద్భుతంగా నిర్వచిస్తున్నాడు దేవుడు. ఒక కీలకమైన వచనాన్ని చూద్దాం. అది చూసి మనం లూకా సువార్తకు వద్దాము. ఒక్కసారి ఆదికాండము 6వ అధ్యాయానికి వెడదాం. మనం ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనం అంటే దేవుడు సృష్టించిన జీవాత్మలు కాస్త నోవహు కాలం వచ్చేనాటికి పూర్తిగా ఎలా రూపాంతరం చెందేశారు? నరులైపోయారు. నరులు అంటే ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు దేవుడి కంటికి? నరుడు చెడ్డవాడుగా మారిపోయాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. వారి హృదయము యొక్క అంటే చూసారా, వారి హృదయం ఎలా మారిపోయిందంటే, అసలు హృదయాన్ని ఎందుకు చేశాడు దేవుడు? హృదయాన్ని ఎందుకు నిర్మించాడండి? మనిషి తన జీవితాన్ని సాఫీగా కొనసాగించుకోవడానికి దేవుడు హృదయాన్ని నిర్మించాడు. ఆ హృదయంతో
పరిపూర్ణంగా మనిషి తనను సేవిస్తాడు అని ఆశపడి ఎన్నో ఆలోచనతో తన మేధస్సునంతటినీ క్రోడీకరించి ఈ మనస్సును, ఈ హృదయాన్ని దేవుడు తయారు చేశాడు. ఈ మైండ్ అసలు ఈ మైండ్ ఎన్ని పనులు చేస్తుందో తెలుసా? మైండ్ ఎన్ని పనులు చేస్తుందో తెలుసా అండి? ఆశ్చర్యపోతూ ఉంటాం మైండ్ చేసే పనులు మనం చూస్తే. డ్రైవింగ్ చేస్తున్నాం మనం, డ్రైవింగ్ చేతులు స్టీరింగ్ మీద ఉంటాయి, స్టీరింగ్ మనం తిప్పుతూ ఉంటాం. 2 కాళ్ళు పెడల్స్ మీద ఉంటాయి, వెరీ గుడ్. కారు డ్రైవ్ చేస్తూ ఉంటాం, కళ్ళు చూస్తూ ఉంటాయి. ఈలో ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడుతూ ఉంటాం మనం. ఫోన్ మాట్లాడుతున్నాం, డ్రైవ్ చేస్తున్నాం, కాళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి. అలా 1 గంట సేపు మనం డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇంచుమించు ఒక 50 కిలోమీటర్లు వచ్చేసాం. తర్వాత ఫోన్ కట్ అయింది. అప్పుడు చూసేటప్పటికి అరే 50 కిలోమీటర్లు వచ్చేసానా, నేను ఇంత దూరం డ్రైవ్ చేసేసానా, వెరీ గుడ్, టైం అయిపోయింది, టైం బాగా కవర్ అయింది అని అనుకుంటూ ఉంటాం మనం. అంటే నీ చేతులు పని చేయాలి అంటే ఫస్ట్ నీ మైండ్ పని చేస్తూ ఉండాలి. నీ కాళ్ళు పని చేయాలి అంటే నీ మైండ్ పని చేస్తూ ఉండాలి. ఎదురుగా వాహనం వస్తుంది, దాన్ని తప్పించాలి. ఒక పక్కన మనం ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, వాడికి సమాధానం చెబుతూ ఉంటాం. మరొక పక్కన డ్రైవ్ చేస్తూ ఉంటాం, అడ్డంగా వస్తున్న వాటి అన్నిటిని తప్పించుకుంటూ వెళుతూ ఉంటాం. ఒక్కొక్కసారి స్పీడ్గా వెళుతూ ఉంటాం, ఒక్కొక్కసారి స్లోగా వెళుతూ ఉంటాం. మొత్తానికి మనల్ని మనం తీసుకెళ్తూ ఉంటాం, వాహనాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఇదంతా దేనివల్ల జరుగుతుందో తెలుసా? హృదయానికి ఉన్నటువంటి మేధస్సు, తెలివితేటల వల్ల. అర్థమవుతుంది కదా మీకు? హృదయం అంత గొప్పది. ఇకపోతే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని సమన్వయపరుచుకుని అన్నిటినీ సక్రమంగా పనిచేయడానికి దోహదపడేది ఏదో తెలుసా? మైండ్, హృదయం అంత విశిష్టమైనది అది. ఒకేసారి అనేక ఆలోచనలు మనం చేయగలం, ఒకేసారి అనేక పనులు చేయగలం. ఇంత సామర్థ్యం కలిగినదే హృదయం అయితే ఆ హృదయాన్ని మానవ దేహంలో దేవుడుంచి తనను మహిమపరచడానికి, తనను ఘనపరచడానికి వినియోగించాలని ఆయన కోరుకుంటే, మనుషుల హృదయాలోచనలు ఎంత ఘోరంగా తయారయ్యేట. వారి హృదయాలోచన బాల్యము నుండి చెడ్డదైపోయింది అంటున్నాడు దేవుడు. బాల్యము నుండి చెడ్డది. తర్వాత ఏమంటున్నాడు? వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. మన ఆలోచనలు చూసారు ఎలా ఉంటాయో. ఇంత అసహ్యమైన ఆలోచనలు ఏమిటండి మనకు? ఇంత దారుణం ఏమిటండి? ఇంత ఘోరం ఏమిటండి? ఎందుకండి మనం ఎలా అయిపోతున్నాం? రోజుకి పేపర్లు చూడండి, ఎన్ని అక్రమాలు కనిపిస్తాయి, ఎన్ని హత్యలు కనిపిస్తాయి, ఎన్ని దోపిడీలు కనిపిస్తాయి, ఎన్ని మానభంగాలు కనపడుతున్నాయి నేటి ప్రపంచంలో. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మనిషి జీవితం అంతా పాపంతోనే నిండిపోతుంది. మీరు ఆలోచించండి, కారణం ఏమిటి? హృదయము, శరీరము మరియు ఆత్మ కూడా కుమ్మక్కైపోయి బాగా సమ్మిళితమై ఒకదానిలో ఒకటి విలీనమై ఒకదానితో ఒకటి మమేకమై తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ సుఖపడుతూ ఆనందిస్తూ, ఇలా ఆనందించటమే, ఇలా సుఖపడటమే జన్మ పరమార్థం అన్నట్టుగా తయారైపోయాయి. మనిషి తానెవరో మర్చిపోయాడు, తాను ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోయాడు, తన గమ్యం ఏమిటో తెలుసుకోలేకపోయాడు. మనిషి చతికిలబడ్డాడు, తన బ్రతుకును సర్వనాశనం చేసుకుంటున్నాడు. ఇలా మానవ జీవితం అంతా శరీర కోరికలు తీర్చుకోవడంతోనే సరిపోతోంది. పాపాలకు నిలయం అయిపోయింది ఈ మానవ దేహం. కొలసీలకు రాసిన పత్రికలో ఏం చెబుతున్నాడు? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా మన అవయవాలు ఏమిటట? జారత్వం మన అవయవమా? అపవిత్రత మన అవయవమా? అదేంటి? చెయ్యి మన అవయవంగా, కన్ను మన అవయవంగా, కాలు మన అవయవం కదా. జారత్వం అవయవం ఎలా అయిపోయింది? మారిపోయింది మొత్తం. శరీరపు తీరు మారిపోయింది. పాపము చేయడానికే అవయవాలు ఉన్నట్టుగా, సుఖపడడానికే అవయవాలు ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు నేడు మనిషి. అందుకే ఉంటున్నాడు, జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపండి అంటున్నాడు. అంటే మన అవయవాలు ఎలా మారిపోయాయో చూడండి. మన మెదడు నుండా ఒక్కటే ఆలోచన ఎప్పుడు చూసినా ఏమిటది? డబ్బు ఎలా సంపాదించాలి. విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ధనమే దేవుడు, ధనమే పూజిస్తున్నాం మనం. ధనం సంపాదించడం కొరకే బ్రతుకుతోంది ఈ ప్రపంచం అంతా. ఎంత పెద్ద చదువులైనా, ఎన్ని వ్యాపారాలైనా,
ఎన్ని దుర్మార్గాలైనా దేని కొరకు చెప్పండి? కేవలం డబ్బు సంపాదించడం కొరకే. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి అంటున్నాడు. శరీరం ఏమైపోయిందట? చావుకు లోనైపోతుందట. దేనితో? పాపముతో. మరియు మీ అవయవాలు, అంటే మన అవయవాలు ఎలా మారిపోయాయి? దుర్నీతి సాధనాలు. అవయవాలు దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపబడ్డాయి. చూసారా ఎటువంటి వాడు ఎలా అయిపోయాడండి? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని ఆలోచనలోంటి కలిగినటువంటి మనిషి, నరుడు, జీవాత్మగా పిలువబడిన వాడు చివరికి తన శరీరాన్ని ఎంత అసహ్యంగా, తన హృదయాన్ని ఎంత దుర్భరంగా చేసుకున్నాడు. చూసారా ఒకసారి మీరు? ఇది మానవ బ్రతుకు ఈ రోజున. ఇకపోతే మిగిలింది ఏమిటి? ఆత్మ కూడా కలిసిపోయింది కాబట్టి, శరీరముతో కలిసిపోయింది కాబట్టి, హృదయంతో కలిసిపోయింది కాబట్టి, శరీరానికి అంటిన కల్మషము, హృదయానికి అంటిన కల్మషము, ఈ రెండూ కూడా ఆత్మకు అంటేశాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూద్దామా? ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం అంటున్నాడు. చూసారా? శరీరం ఎలా మారిపోయింది? కల్మషంగా మారిపోయింది. హృదయం ఎలా మారిపోయింది? కల్మషంగా మారిపోయింది. చివరికి ఆత్మ కూడా ఎలా మారిపోయింది? కల్మషంతో నిండిపోయింది ఆత్మ కూడా. అంటే శరీరం సరిగ్గా లేదు, హృదయం సరిగ్గా లేదు, ఆత్మ సరిగ్గా లేదు. అటువంటి మనిషి మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఏమైపోతాడు? మనమే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? మన శరీరం ఎలా ఉంది? మన హృదయం ఎలా ఉంది? ఈ రెండిటితో కలిసిపోయిన మన ఆత్మ ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. భయంకరమైన పరిస్థితుల్లో మనిషి బ్రతుకుతున్నాడు ఈ రోజున. భయంకరమైన పరిస్థితుల్లో తినుచు, త్రాగుచు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, తందనాలాడుతూ, తాగి తూలిపోతున్నాడు మనిషి. మత్తులో విహరిస్తున్నాడు మనిషి. తాను జీవాత్మననే సంగతిని మర్చిపోయాడు. చూసారని రోడ్డు మీద తాగి పడిపోతుంటారండి. రాత్రేటప్పటికి ఫుల్గా తాగేయటం. ఏంటి అంత పడిపోయేలా తాగలా? పోనీ తాగుతున్నావు సరే, నువ్వు పడిపోతావా? ఏకగాను ఇంటికి వెళ్ళవా? నీకు ఒక ఇల్లు ఉందనే సంగతి తెలీదా? నీ కొరకు భార్యో, నీ తల్లో, నీ తండ్రో, నీ బిడ్డలో ఎవరో ఒకరు ఎదురు చూస్తుంటారు కదా. అసలు ఆలోచన నీకు లేదా? ఉండట్లేదు. చూసారా మనుషులకు? తాగి డ్రైనేజ్లో పడిపోతాడు. వీడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెళ్ళాలి. మళ్ళీ బ్యాటరీ లైట్లు, తాళ్ళు ఇవన్నీ పట్టుకుని. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడండి. ప్రతిరోజు 11 గంటల తర్వాత ఆ వ్యక్తిని మోసుకొచ్చి ఇంట్లో పడుకోబెడతారు. ప్రతిరోజు 11 గంటల తర్వాత, అంటే ప్రతిరోజు తాగి ఎక్కడో చోట పడిపోతాడు. అతడు ఏం చేస్తాడో తెలుసా? చెప్పంటారా? సంఘ పెద్ద. సంఘ పెద్ద ప్రతిరోజు తాగి డ్రైనేజ్లో పడిపోతుంటాడు. బిడ్డలు మోసుకెళ్ళి స్నానం చేయించి మంచం మీద పడుకోబెడతారు. మళ్ళీ తెల్లవారు ఎవడో నోరెత్తి ఇంట్లో అడగడానికి వీల్లేదు. తోలు తీసేస్తాడు ఒక్కొక్కడిని. ఏంటి నాన్న నువ్వు చేస్తున్న పని అని ఆడపిల్లలు అడగడానికి వీల్లేదు. ఏమిటి నువ్వు చేస్తున్న పని డాడీ అని చెప్పి మగబిడ్డలు కూడా అడగడానికి వీల్లేదు. మొక్కల కింద నరికేస్తాడు. అంత పవర్ఫుల్ ఇంట్లో నేను తాగుతాను, నా ఇష్టం అంటాడు. మీ సొమ్మేమని ఇస్తున్నారా? నా డబ్బులే కదా నేను వాడుకుంటున్నాను, నా డబ్బుతోనే తాగుతున్నాను నేను అంటూ ఉంటాడు అతడు. దేవుని పిల్లలారా, ఈరోజు మనుషులు ఎలా తయారయ్యారండి? మేము మా ఇష్టం, మాకు నచ్చినట్టు తిరుగుతాం, మాకు నచ్చినట్టుగా ఉంటాం, మా ఇష్టం. అడగడానికి మీరెవరు? మీకే హక్కు ఉంది. మేము పెద్దవాళ్ళు అయ్యాం. ఆడపిల్లలు చూసారా? ఎవరన్నా ప్రేమించారనుకోండి, అమ్మ ఎందుకే అని తల్లి మాట్లాడినా, ఎందుకమ్మా నీకు దుస్థితి దేనికి, చక్కటి సంబంధం చూసి మేము పెళ్లి చేస్తామని తండ్రి అన్నా కూడా, డాడీ నేను ఇప్పుడు పెద్దదానయ్యాను, నాకేం కావాలో నాకు తెలుసు, నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నాకు తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు, నా సంగతి నేను చూసుకోగలను, నా ఇష్టం, అంతా మన ఇష్టం. ఇప్పుడు అంత మనిష్టం. ఇటువంటి ఆలోచనలతో, ఇటువంటి ప్రవర్తనలతో మనిషి తాగి తందనాలాడుతూ తూలుతుండగా కాలర్ పట్టుకున్నాడు.
కాలర్ పట్టుకున్నాడు. కాలర్ పట్టుకుని లాగి దవడ మీద కొట్టాడు. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏమిటి నీ బ్రతుకు? ఏమిటి ఈ తాగి తందనాలు ఆడ్డలు? ఏమిటి ధన సంపాదనలు? నువ్వెవరో తెలుసా? నువ్వెవరివో తెలుసా? అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలుసా? నీ గతం ఏమిటో తెలుసా? నీ స్థానం ఏమిటో తెలుసా? నీ స్థాయి ఏమిటో తెలుసా? నువ్వు మనిషివా పశువా? లాగి కొట్టి నువ్వెవడో చెబుతాను విను. నువ్వు ఆత్మవు అనే విషయాన్ని బయట పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో, మొట్టమొదటి మహాశక్తివంతుడు యేసుక్రీస్తు గారు. ఆయన వచ్చాడు 2000 ఏళ్ల క్రితం. ఆయన వచ్చి ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. పళ్ళు రాలగొట్టాడు ఒక్కసారిగా. దవడ పగిలిపోయింది ఒక్కసారిగా మనిషికి. ఏమిటి నీ బ్రతుకు? ఏమిటి నీ వేషాలు? ఏమిటి నీ జీవితం? అసలు నువ్వెవరో తెలుసా? నువ్వెవరో తెలుసా? నువ్వు తాగి తందనాలు ఆడవలసిన వాడువు కాదు. నీ ఇష్టానుసారంగా బ్రతకవలసిన వాడువు కాదు. ధనార్జనలో మునిగిపోవలసిన వాడువు కావు. నువ్వు ఆత్మవురా పిచ్చివాడా, నీకు అర్థం కావట్లేదు అని ప్రపంచంకు తెలియని, ప్రపంచం విస్మరించిన, ప్రపంచం పట్టించుకొని ఒక విలువైన సంగతిని బయటపెట్టిన మహానుభావుడే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు గారు. ఏమంటున్నారు ఆయన? ఆత్మయే జీవింప చేయుచున్నది, ఆత్మయే జీవింప చేయుచున్నది. నీ శరీరం ఎందుకు పనికిరానిదిరా? నువ్వేమిటి శరీరం కొరకు ప్రాకులాడుతున్నావు? నువ్వేమిటి శరీర సుఖాల కొరకు వెంపర్లాడుతున్నావు? నువ్వు ఆత్మవు, నీకు తెలుసా? అదేమిటి మనం? నువ్వెవరో నీకు తెలుసా? నువ్వెవరివి అని ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెబుతామండి? నేనెవరిని ఏమిటి అంటాను మనం. నువ్వెవరివి అని ప్రశ్నిస్తే నేనెవరినంటే నేనే అంటాం. నేనే. నో, మనము కాదు. మనకు తెలిసి మనమంటే ఎవరు అండి? మనకు తెలిసి మన జ్ఞానంతో మనము అంటే మనం ఎవరు? మనం అనగా ఈ శరీరం అని మనం అనుకుంటున్నాం. మనం అనగా ఈ హృదయంతో కలిసిన ఈ పూర్తి స్వరూపం అని మనం అనుకుంటున్నాం. కాదండి, మనము ఆత్మలము. మనము ఆత్మలు అనే సంగతిని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు యేసుక్రీస్తు గారు చాలా బలంగా. ఆయన తన సువార్త ప్రకటనలో ఆయన వెలువరించిన మొట్టమొదటి పదం ఏమిటో తెలుసా అండి? క్రీస్తు నోట నుండి వెలువడిన మొట్టమొదటి పదం ఆత్మ. ఆత్మ ఏమిటి? మనుషుల దగ్గరకు వచ్చి ఆత్మయే ఆత్మానుసారముగా ఆత్మ విషయమై అని మాట్లాడుతుంటే మనుషులమైన మాతో ఆత్మ గురించి మాట్లాడుతున్నాడేంటి ఈయన? ఆత్మ అంటే ఏమిటి? అదెక్కడుంది? ఆత్మ ఉందా మనలో ఆత్మ ఉన్నదా? నాకు ఇంచుమించుగా 29 సంవత్సరాలండి. అప్పుడు 29 సంవత్సరాలు అప్పుడు నేను ఒక షాపులో కూర్చుని సింహగర్జన చదువుతున్నాను. అప్పుడు నాకు కొత్త క్రైస్తవ్యం. సింహగర్జన చదువుతూ ఉండగా దానిలో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనే పాఠాన్ని నేను చదువుతున్నాను. మీలో చాలామంది చదివే ఉంటారు. ఆ పాఠంలో ఒక కీలకమైన మాట వ్రాయబడింది. నా జీవితంలో అదే మొట్టమొదటిసారిగా నేను ఆ మాటను చదివి ఒక్కసారిగానండి అసలు షాక్ అయిపోయినమాట. గట్టిగా అంటే అంతవరకు తెలియని ఒక విషయం ఏదో తెలిసింది నాకు. అదేమిటంటే ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే నాలో ఆత్మ ఉందా? నాలో ఆత్మ ఉన్నదనే సంగతి ఆ రోజు వరకు నాకు తెలియదు. ఆత్మ వల్లనే నేను బ్రతుకుతున్నాననే విషయం నాకు తెలియదు అసలు. అంత అజ్ఞానపూరితమైన బ్రతుకన్నమాట. ఆలోచించండి. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది? ప్రపంచంలోని ఈ మనుషులందరికీ కూడా తామెవరో తెలియదు అసలు. తాము ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, తాము ఎలా తయారు చేయబడ్డామో తెలియదు, తమ శరీరం అంటే ఏమిటో తెలియదు, హృదయం అంటే ఏమిటో తెలియదు. ఈ రెండింటిని నడిపించేది ఆత్మ అనే సంగతి తెలియదు. దేవుని పిల్లలారా, ఏ జీవాత్మనైతే అపవాది 3 ముక్కలు చేసిందో తిరిగి ఆ జీవాత్మ
ఆత్మను తన యథాస్థానానికి తీసుకురావడానికి ఈ లోకంలోనికి వచ్చి మహాజ్ఞానాన్ని బోధించిన మహనీయుడే మన యేసుక్రీస్తు గారు, మన ప్రభు. ఆత్మజ్ఞానమును నేర్పించడానికి వచ్చాడు. చక్కగా కలిసిపోయి ఒకదానిలో ఒకటి మిళితమైపోయి ఒకదానిలో ఒకటి మమేకమైపోయిన శరీరము, హృదయము, ఆత్మలను విభజించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆత్మను ఆత్మగా చూపించాడు, శరీరాన్ని శరీరంగా చూపించాడు, హృదయాన్ని హృదయంగా చూపించాడు ఆయన. ఆలోచించండి. అందుకే ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము 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 నిష్ప్రయోజనం. ఈ సంగతి బయట పెట్టాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మనము ఈ శరీరంలో ఉన్నాము. మనము అంటే ఎవరు? ఆత్మలము. ఆత్మలమైన మనము జీవాత్మలుగానే బ్రతుకుతున్నామా, లేక శరీరులుగానే బ్రతుకుచున్నామా? మనం జీవాత్మలుగా జీవిస్తున్నామా, లేక శరీరానుసారముగా శరీర సంబంధమైన మనస్సును అనుసరించి నడుచుకుంటున్న వాళ్ళముగా బ్రతుకుతున్నామా? ఎలా ఉంది మన జీవితం? ఆత్మ, శరీరము, హృదయము కలిసిపోయి బ్రతుకుతున్నామా, లేక ఆత్మను విభజించి, శరీరాన్ని విభజించి, హృదయాన్ని విభజించి, ఆత్మతో శరీరాన్ని నియంత్రిస్తూ జీవాత్మలుగా మనం జీవిస్తున్నామా? ఎలా ఉంది మన బ్రతుకు? ఎలా ఉన్నది మన జీవితం? సమ్మిళిత, విలీన, మమేకము అనగా బాగా కలిసిపోయినది విభజింప తగదా? మనం విభజించలేమా? ఆత్మ నుండి శరీరాన్ని పక్కకు తీయలేమా? ఆత్మ నుండి హృదయాన్ని పక్కకు తీయలేమా? ఈ రెండింటిపై ఆత్మకు ఆధిపత్యాన్ని మనం ఇవ్వలేమా? ఇవ్వడానికే యేసుక్రీస్తు వచ్చారు. మనం ఆత్మలమని జ్ఞాపకం చేయడానికి ఆయన వచ్చారు. మన పూర్వస్థితిని మనకు కట్టబెట్టడానికి ఆయన వచ్చారు. ఆయన వచ్చి శరీరపు ఆ ఉక్కి పిడికిల నుండి, హృదయపు మాయ నుండి మనల్ని విడిపించి, బాప్తిస్మం ద్వారా మనలను సంరక్షించి, జీవాత్మలుగా మనలను తిరిగి పునర్నిర్మించిన తర్వాత, పునర్జీవింప చేసిన తర్వాత కూడా మనం ఎవరిలా బ్రతుకుతున్నాం? ఎవరిలా జీవిస్తున్నాం? ఆలోచించండి. ఆత్మలుగా, జీవాత్మలుగా ఆ స్థాయిలో మన బ్రతుకు, మన జీవనం ఉన్నదా, లేక శరీరులుగానే, నరులుగానే మనం బ్రతుకుతున్నామా? దేవుడు మనల్ని ఏమని పిలవాలి? దేవుడు మనల్ని ఏమని ప్రస్తావించాలి? మన ప్రవర్తన ఎలా ఉన్నది? మన నడవడిక ఎలా ఉన్నది? మన హృదయపు ఆలోచన ఎలా ఉన్నది? ఈ రోజున బాప్తిస్మం తీసుకున్న ఏళ్ల తర్వాత, సంఘంలో బ్రతుకుతున్న ఏళ్ల తర్వాత మన జీవన విధానం ఎలా ఉన్నది? నేటి యువతరం ఎలా ఉన్నది? ఆలోచించండి ఒకసారి. భయంకరమైన జీవితాలు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా, సంఘంలో ఉండి కూడా అసహ్యమైన బ్రతుకులు, లోక సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన మనస్సులు. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. మన రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు, శరీరాన్ని అనుసరించే వాళ్ళు తమ మనస్సు ఎప్పుడు శరీర విషయముల మీదే పెట్టుకుంటారు. మన మనస్సు దేని మీద ఉంది? మన మనస్సు డబ్బు మీద ఉందా? మన మనస్సు అందం మీద ఉందా? మన మనస్సు అధికారం మీద ఉందా? మన మనస్సు హోదా మీద ఉందా? మన మనస్సు 10 మంది మనకు గౌరవం ఇవ్వాలి అనే దాని మీద ఉందా? మన మనస్సు దేని మీద ఉంది? శరీర సంబంధమైన విషయాల మీద ఉందా, లేక ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉన్నదా? జీవాత్మలమని యేసుక్రీస్తు గారు చెప్పిన తర్వాత కూడా మనం శరీర సంబంధమైన మనసుతోనే బ్రతుకుతున్నామా? అందుకే ఏమంటున్నాడు? మరలా చదివితే, శరీరానుసారులు, శరీరాన్ని అనుసరించేవాళ్ళు. మనం దేన్ని అనుసరిస్తున్నాం? ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకున్న మనం దేన్ని అనుసరిస్తున్నాం? ఆత్మను అనుసరిస్తున్నావా? శరీరాన్ని అనుసరిస్తున్నావా?
శరీరానుసారులు శరీర విషయముల మీదే అంటున్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు పెడతారు. శరీరాన్ని అనుసరించే మనస్సు ఎప్పటికీ నీకున్నదా? దాని ఫలితము మరణము అంటున్నాడు. శరీరాన్ని అనుసరించే బ్రతుకుతున్నారా? సుఖాల కొరకే వెంపర్లాడుతున్నారా? ఇంకా 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 ధనార్జనలోనే మనుషులు బ్రతుకుతున్నారా? క్రైస్తవులు బ్రతుకుతున్నారా? ఒకవేళ అలా కనుక మనం బ్రతుకుతున్నట్టయితే మనకు చివరకు లభించేది మరణమే. మరణమే. ఇంకేముంటున్నాడు? ఆత్మానుసారమైన మనస్సు అనగా ఆత్మను అనుసరించి బ్రతికే బ్రతుకు ఫలం ఏమిటట? జీవమును సమాధానమునై ఉన్నది. జీవమును సమాధానమునై ఉన్నది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, విభజించండి. మీ శరీరాన్ని విభజించండి. ఆత్మ నుండి విభజించండి. మీ హృదయాన్ని విభజించండి ఆత్మ నుండి. ఈ రెండిటిని ఆత్మ నియంత్రణలోనికి తీసుకురండి. ప్రభువు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని, ఈ మహాజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతకాలం శరీరులుగా మనం బ్రతుకుతామండి? ఎంత డబ్బు సంపాదిస్తే మాత్రం మనం ఎన్నేళ్ళు జీవిస్తామండి? ఎంతమంది కోటీశ్వరులు ఇలా చూసిన వాళ్ళు అలా చచ్చిపోవట్లేదు చెప్పండి. ఎన్నో సుఖాలను అనుభవించిన వాళ్ళు మాత్రం ఎంతకాలం జీవిస్తున్నారండి? కొన్నేళ్ళు మాత్రమే నీ సుఖాలు, నీ సంతోషాలు, నీ ఆనందాలు, నీకిష్టమైన నీ బ్రతుకు కొద్ది కాలము మాత్రమే. ఏదో ఒకనాడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు ఈ ఆత్మ. అప్పుడు దేవుడు నిలదీస్తాడు. ఎవరిని నిలదీస్తాడు? శరీరాన్ని నిలదీయడు, హృదయాన్ని నిలదీయడు. దేన్ని నిలదీస్తాడు? ఆత్మను మాత్రమే నిలదీస్తాడు. అప్పుడు దేవుడు జవాబు చెప్పు నువ్వు అంటాడు. నిన్నెందుకు ఉంచాను శరీరంలో? నిన్నెందుకు ఉంచాను? నువ్వు హృదయాన్ని కంట్రోల్లో పెట్టాలి అని, శరీరాన్ని కంట్రోల్లో పెట్టాలని, ఈ రెండిటి చేత నా పని చేయించి జీవాత్మగా నువ్వు వర్ధిల్లాలని నేను నిన్ను మానవ దేహంలో పెడితే నువ్వు వాళ్ళతో కలిసిపోతావా? చివరకు వాక్యం విన్న తరువాత, నువ్వు జీవాత్మవనే సంగతి నేను నీకు నేర్పించిన తరువాత కూడా నా వాక్యానికి లోబడక నువ్వు శరీరానుసారంగానే బ్రతుకుతావా? అటువంటిప్పుడు నీకెందుకు ఇవ్వాలి? నరుడువైన నీకెందుకు ఇవ్వాలి పరలోకం? శరీరానుసారమైన నీకెందుకు కట్టబెట్టాలి ఈ పరలోకాన్ని? నేను నీకు ఇవ్వలేను. నువ్వు విభజించలేదు. సమ్మిళితమై, విలీనమై, మమేకమై నువ్వు కూడా సుఖపడ్డావు. వాటితో కలిసి, శరీరంతో కలిసి, హృదయంతో కలిసి నువ్వు కూడా సుఖపడ్డావు. నువ్వెవరో ఆలోచించుకోలేదు. నువ్వెవరో తెలుసుకోలేదు. నేను చెప్పినా నువ్వు నా మాట వినలేదు. పేరుకు బాప్తిస్మం తీసుకున్నావు అంతే. బాప్తిస్మాలు తీసుకుంటారండి చాలామంది. ఎందుకు తీసుకున్నారని అడగండి. చాలామందికి కోవైట్లో నేను మళ్ళీ బాప్తిస్మాలు ఇచ్చానండి. కారణం ఏమిటంటే, వాళ్ళు ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నారో తెలియక తీసేసుకున్న వాళ్ళు. పెళ్ళికి కొందరు తీసుకున్నారు, అందరూ తీసుకున్నారని ఇంకొందరు తీసుకున్నారు, తెలిసి తెలియక కొందరు తీసేసుకున్నారు. ఇలా అనేక విధాలుగా బాప్తిస్మాలు తీసేసుకున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? దేవుని గూర్చిన జ్ఞానము వాళ్లకు లేదు అసలు. ఇకపోతే కొంతమంది మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉంటారు. వెరీ గుడ్, చాలా సంతోషం. అలా మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా, అనగా నువ్వు తిరిగి జీవాత్మగా మారిన తర్వాత కూడా నీ శరీరాన్ని నువ్వు పక్కన పెట్టలేకపోతున్నావా? మళ్ళీ నువ్వు వెళ్ళి శరీరంతో కలుస్తున్నావా? మళ్ళీ నీ హృదయాలోచనలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావా? చూసారా, బాప్తిస్మం తీసుకున్న కొత్తలో చాలా వినయంగా ఉంటారండి అందరూ. దించిన తల ఎత్తరు అసలు. ఆడవాళ్ళైతే అసలు ముసిగే తీరు. అబ్బా, ఎంత భక్తులండి అసలు, నిజంగా అనుకుంటాం మనం. ఎన్ని రోజులు? ఒక్క వారం రోజులు. అప్పటి వరకు చక్కగా పక్కన పాపిడి దూకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న రోజున కటింగ్ ఏం చేసుకున్నాడు, పక్క పాపిడి దువ్వేసుకున్నాడు, చక్కగా నీట్గా షేవ్ చేసుకున్నాడు, వచ్చాడు చక్కగా. ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ చూసేటప్పటికి మళ్ళీ జుట్టు అలా నిలబడి ఉంటుంది. ఫ్యాంట్లు 2 మోకాళ్ళ దగ్గర చిరిగిపోయి ఉంటాయి. ఈ పక్కన ఇలా మొత్తం అంతా గొరిగేసి ఉంటుంది. ఏంటి ఏమైంది? మళ్ళీ కలిసిపోయాడు. మళ్ళీ లోకం వైపు చూశాడు, మరలా లోకంలో పడ్డాడు. అంటే నువ్వు జీవాత్మగా బ్రతకలేవా? నీ స్థానాన్ని, నీ స్థాయిని నువ్వు కాపాడుకోలేవా? కాపాడుకోకపోతే మనకు దక్కనిది పరలోకం.
మనం జీవాత్మలుగా బ్రతకకపోతే, మన స్థానాన్ని మనం నిలబెట్టుకోకపోతే మనం చేరిపోయేది అగ్నిగుండం. యవనస్తులారా, ఎలా బ్రతుకుతున్నారు? శరీరానుసారంగా కానీ బ్రతుకుతున్నారా? మీకు నచ్చినవి చూస్తున్నారా? ఎంతసేపు అయినా చూస్తున్నారా? అడ్డు అదుపు లేకుండా చూసేస్తున్నారా? చూసి వాటి యందు ఆనందిస్తున్నారా అంటే మీది శరీరానుసారమైన మనస్సు అన్నమాట. ఎందుకంటే నువ్వు వాటిని చూస్తున్నప్పుడు నీ శరీరం చక్కటి అనుభూతిని పొందుతుంది. ఆ అనుభూతినే మనం కోరుకుంటున్నాం అన్నమాట. అదే నువ్వు ఆత్మవనే సంగతి తెలిస్తే, ఈ జ్ఞానంలో నీ హృదయంలో భద్రపరచబడి ఉన్నట్టయితే, నువ్వు నీ శరీరానికి ప్రాధాన్యతనివ్వవు, నీ హృదయ ఆనందానికి నువ్వు ప్రాధాన్యతనివ్వవు. నువ్వు విభజిస్తావు. ఆత్మకు పట్టిన కల్మషాన్ని నువ్వు తీసివేస్తావు. ఆత్మ సహాయముతో శరీర క్రియలను చంపుతావు. నువ్వు జీవాత్మగా జీవిస్తావు. అదే చెబుతున్నాడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా అనగా శరీరము చెప్పినట్టల్లా దానితో కలిసిపోయి ఆడడానికి, శరీరం కోరుకున్నట్టల్లా దానికి కావలసిన సుఖాలను ఆనందాలను అందించడానికి మనము శరీరమునకు రుణస్థులమేమీ కాము. సరే, ఎలా చెబుతున్నాడు? శరీరానుసారమైన మనస్సు కలిగిన, శరీర సంబంధమైన కోరికలు కలిగిన వాటిని తీర్చుకుంటూ బ్రతకడానికి మనమేమి శరీరం వలన పుట్టిన వాళ్ళము కాదు. శరీరం వల్ల మనమేమి బ్రతకడం లేదు. ఆత్మ వలననే శరీరం బ్రతుకుతోంది. కనుక ఆత్మను కలిగిన నువ్వు ఏం చేయమని చెబుతున్నాడు? మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చచ్చిపోతారు. జాగ్రత్త, చావవలసిన వారై ఉంటారు. శరీరానికి లోబడ్డారా, హృదయానికి లోబడ్డారా, మరణమే శరణ్యం అంటున్నాడు మనకు. కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల, చూసారా ఎలా విడగొడుతున్నాడు? చూసారా? శరీరాన్ని విడగొట్టు అంటున్నాడు. అది మిళితమైపోయింది, అది విలీనం అయిపోయింది ఒకదానితో ఒకటి. నీ ఆత్మను లాగేసుకోవాలని చూస్తోంది శరీరం. దాన్ని విభజించు. నువ్వు విభజించగలవు. నా వల్ల కాదు అని అనుకోకండి ఎప్పుడు కూడా. శరీరానికి దూరంగా నేను ఉండలేను, శరీర కోరికలు తీర్చుకోకుండా నేను ఉండలేను, నా మనస్సు చెప్పినట్టుగా వినకుండా నేను ఉండలేనని మీరు ఎప్పుడు అనుకోకండి. మీరు సాధించగలరు. మధ్యాహ్నం చెప్పాను నేను మీకు, మీరు బలవంతులు. యవనులారా, మీరు బలవంతులు. మీరు సాధించగలరు. ఆత్మస్థితిని మీరు నిలబెట్టగలరు. శరీరపు స్థితిని మీరు పక్కన పెట్టగలరు. హృదయపు మోసాన్ని మీరు గ్రహించి దానిని పక్కకు నెట్టగలరు. కాబట్టి ఆత్మతో ఏం చేయమంటున్నాడు? ఆత్మచేత శారీరక క్రియలను చంపాలి. శరీరాన్ని కంట్రోల్ చేయడానికి దేవుడు ఆత్మనుంచాడు. హృదయాన్ని కంట్రోల్ చేయడానికి దేవుడు ఆత్మనుంచాడు. ఆత్మ చెప్పినట్టుగా ఈ రెండు వినాలి తప్పించి ఈ రెండు చెప్పినట్టుగా ఆత్మ నడుచుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఆలోచించండి, ఎలా ఉంది మన జీవితం? ఎవరు చెప్పినట్టుగా మనం వింటున్నాం? ఎవరి వలె మనం బ్రతుకుతున్నాం? శరీరాశలు కలిగిన వాళ్ళుగా బ్రతుకుతున్నావా? హృదయ వాంఛలు కలిగిన వాళ్ళగా బ్రతుకుతున్నావా? లేక మనం జీవాత్మలుగా బ్రతుకుతూ శరీరాన్ని, హృదయాన్ని రెండింటినీ అదిమి పడుతున్నామా? వాటి కోరికలను మనం ధ్వంసం చేస్తున్నామా? ఎలా ఉన్నది మన జీవితం? ఆలోచించండి. అందుకే అవిభాజ్యమా అనగా కలిసినవి తిరిగి విభజింపబడడం సాధ్యం కాదా అని ప్రశ్నించాను. అందుకే శీర్షికలో ఏముంది చదవండి ఒకసారి. సమ్మిళిత, విలీన, మమేకము. కలిసిపోయాయి బాగా. ఏమేమిటి? శరీరము, హృదయము, ఆత్మ, ఈ మూడు కలిసిపోయాయి. ఇలా కలిసిపోయిన వాటిని అవిభాజ్యమా అనగా మనం వాటిని విభజించలేమా అని ప్రశ్నిస్తే ఎస్, విభజించగలము. ఒక్క వాక్యపు సహాయముతో మాత్రమే, ఒక్క ఆత్మ వాక్యపు సహాయముతో మాత్రమే మనము వీటన్నిటిని విభజించి ఆత్మస్థానాన్ని ఆత్మకిచ్చి శరీరాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలము. మీరు ఇలా ఆలోచించట్లేదంటే, మీ శరీరాన్ని మీరు కంట్రోల్ చేయట్లేదు అంటే, మీ హృదయాన్ని మీరు కంట్రోల్ చేయట్లేదు అంటే, మీ హృదయము, మీ ఆత్మ, మీ శరీరము మూడు కలిసిపోయాయి అన్నమాట.
ఈ మూడు కలిసిపోయి బ్రతికితే మనం జీవాత్మలము కాము, మనము నరులుగానే కనుక బ్రతుకుతున్నట్టయితే చివరకు మనకు మిగిలేది అగ్నిగుండమే. కాబట్టి దేవుని ప్రజలారా, సమ్మిళిత విలీన మమేకాన్ని విభజించండి. అవిభాజ్యమా? ఎస్, విభజించగలము. విభజించలేకపోవడం అనే ప్రశ్న లేదు. ఆ సామర్థ్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి తెలుసుకోండి. యవనస్తులారా, ఆలోచించండి. మీ బ్రతుకును మీరు చక్కబెట్టుకోండి. మీ గురించి మీరే ఆలోచించాలి. మీకు మీరే సాధకం చేసుకోవాలి. వయసు ప్రభావం అని, చూడకుండా ఉండలేకపోతున్నామని, ఆలోచించకుండా ఉండలేకపోతున్నాము, తప్పు చేయకుండా ఉండలేకపోతున్నాము అనుకుంటూ ఈ శరీరాన్ని, ఈ హృదయాన్ని, ఈ ఆత్మను కనుక విడిచిపెట్టేస్తే చివరకు మిగిలేది అగ్నిగుండమే. ఈ 2 రోజుల మాటలు మీ జీవితాన్ని మార్చాలి. చాలా విలువైన సంగతులు మీరు విన్నారు. మీ బ్రతుకులో మార్పులు రావాలి. దేవుని పిల్లలారా, ఎన్నో ఆలోచనలతో దేవుడు మిమ్మల్ని అందరినీ పుట్టించాడండి. ఎన్నో ఆలోచనలు. యువత మీద దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అలాగే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి మీద దేవునికి ఎన్నో తలంపులు ఉన్నాయి. బాప్తిస్మం తీసుకుని క్రైస్తవులుగా మారిన ప్రతి ఒక్కరి మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన సంకల్పాన్ని అంతటినీ నెరవేర్చగలిగే వీరులు, ధీరులు కావాలి అని ఆయన ఆశపడుతున్నాడు. వాటిని నెరవేర్చవలసింది ఎవరు? వాటిని తీర్చవలసింది ఎవరు? మనమే కదా. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయనకు సమర్పించడానికే కదా. ఈ హృదయాన్ని ఎందుకు ఉంచాడు? ఆయన కొరకు ఆలోచించడం కొరకే కదా. ఈ ఆత్మను ఎందుకు ఇచ్చాడు? ఆయన కొరకు జీవించి తిరిగి ఆయన చెంతకు వెళ్ళడం కొరకే కదా. అలా బ్రతుకుతున్నావా మనం? దేవుని ఆశలు, దేవుని సంకల్పాలను మన బ్రతుకు కాలంలో మనం నెరవేరుస్తున్నావా? మనం నెరవేర్చకపోతే ఎవరు నెరవేరుస్తారు? మనం వాటిని తీర్చకపోతే దేవునికి ఆ ఆశలు తీర్చేది ఎవరు చెప్పండి? గనుక ఈ 2 రోజుల పాటు మీరు విన్న ఈ మాటలు మీ హృదయాలలో ఎప్పుడూ భద్రంగా ఉండాలి. మీ జీవితాన్ని మలుచుకోండి, దేవునికి అనుకూలంగా మలుచుకోండి, వాక్యానుసారంగా జీవించండి. శరీరాన్ని అణిచివేయండి, శారీరక కోరికలు అణిచివేయండి, హృదయపు ఆలోచనలను అణిచివేయండి. వాక్యానుసారంగా బ్రతకండి. మీ మీద భవిష్యత్తు తరాలు ఆధారపడి ఉన్నాయి. తెలుసుకోండి ఈ విషయాన్ని. యవనులారా, మీ మీద భవిష్యత్తు తరాలు ఆధారపడి ఉన్నాయి. మీరు పరిశుద్ధతతో బ్రతికి దేవుని ఆలోచనలు మీ భుజస్కంధాల మీద వేసుకుని దేవుని తలంపులను వాక్యంగా ఈ సమాజానికి ఉన్నది ఉన్నట్టుగా నెక్కచ్చిగా ప్రకటిస్తే తప్ప ఈ ప్రపంచం బాగుపడదు. సమాజాన్ని సంస్కరించవలసిన క్రైస్తవుడే, సమాజాన్ని సంస్కరించవలసిన యవ్వనుడైన క్రైస్తవుడే తప్పు దారిలోనికి వెళ్ళిపోతే, పాపాల బాట పడితే ఇక దేవుని సంకల్పాన్ని ఈ భూమి మీద అమలు పరిచేది ఎవరు చెప్పండి? అటువంటిప్పుడు దేవుడు అసలు మనల్ని పుట్టించడం దేనికి? ఈ జీవితాన్ని మనకి ఇవ్వడం దేనికి? ఆయన ఆలోచనలన్నీ నేలపాలైపోతున్నాయండి, నేలపాలైపోతున్నాయి. మీరు అలా కావడానికి వీల్లేదు. మీ జీవితం బుగ్గిపాలు కావడానికి వీల్లేదు. మీ జీవితం అగ్నిగుండము బారిన పడడానికి వీల్లేదు. మీరు మారాలి. మిమ్మల్ని మీరు మలుచుకోవాలి దేవునికి అనుగుణంగా. అలా మీరందరూ మీ జీవితాలను, మీ శరీరాలను, మీ హృదయాలను, మీ ఆత్మలను ఆ పరమాత్మనికి సమర్పించి ఆయన పనిలో ఉన్నతంగా కొనసాగి మీ భవిష్యత్తును మీరు పండించుకుని ఆ కన్న తండ్రి కలలు కూడా పండించాలని ఆశపడుతూ, కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఇక్కడితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అలాగే మరొకసారి ఎంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన, ఎంత మంచి అవకాశాన్ని, అనేక మందికి వాక్యాన్ని ప్రకటించగలిగే అవకాశాన్ని నాకు ప్రసాదించిన వెంకటేశ్వర్లు గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు, సెలవు.